కనిపిస్తున్న నీరుకి దీని లోపల 2 పదార్థాలు ఉంటాయి. 8వ తరగతి నుంచి చెప్తారు. ఏమంటారంటే H2O అనే ఫార్ములా నేర్పిస్తారు. అంటే హైడ్రోజన్ ఒక ఆక్సిజన్. హైడ్రోజన్ అనేటువంటిది ఒక ఫార్ములా, రెండోది ఆక్సిజన్ 2 వంతులు ఉండాలి. 2 వంతులు మన పరిభాషలు అంటే కూర, ఒకటేమో అన్నం అనుకోండి. అలాగే 2 కనిపించని పదార్థాలతో కనిపించేటువంటి ఒక నీరు వస్తుంది అనమాట. ఇదే ఆకృతి, ఈ ఆకృతి వస్తుంది. అలాగే మన దేహానికి కూడా ఒకటి, మన కంటికి కనిపించేది ఒకటి ఉంది, కంటికి కనిపించిన ఒక దేహం. ఇది యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి భాష. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలంటే ఎగ్జాంపుల్ ఏమో లేదు, ఇదే విత్తనమే. ఇదే జనరల్గా ఇలాగ మనకు కనిపిస్తుంది. ఇలా కనిపిస్తున్న ఈ విత్తనాల్లో మనం ఏమనుకుంటే విత్తనమే కదా అనుకుంటున్నాం. కానీ విత్తనం లోపల ఏముంది? భయంకరమైన చెట్టు ఉన్నది. ఎంత అంటే మనం ఫలాలు అనుభవించలేనంత ఎక్కువ ఉన్నాయి. 100 సంవత్సరాలు బ్రతికేటువంటి జీవితం. ఉదాహరణకి ఇదిగో నేను ఇప్పుడు ఇందాకే సాయంత్రం చూశాను. ఇక్కడ మీరు ఏదో పండగ చేస్తున్నారు కదా, పెద్ద చెట్టు ఉందా లేదా? అది ఎంతకాలం జీవితకాలం ఉంటుంది? అది నాకు తెలిసి 200 సంవత్సరాలు ఉంటుంది ఆ చెట్టు కదా. కానీ ఎంతకాలం బ్రతికిందంటే 200 సంవత్సరాలు చెప్తున్నాం. నేలలో పడిన దానికి 200 సంవత్సరాలు ఉంటే నేలలో పడిన ఆత్మకి, నేలలో పడినటువంటి శరీర దేహానికి ఇంకెంత బ్రతికుండాలి? వాటికంటే మనం శ్రేష్ఠులం కదా ఏదండి, అవునా? లేక అంతనే కదా. కాబట్టి ఈ రోజు నుంచి ఆలోచించండి. ఇప్పటి వరకు మీకు ఇలా చెప్పి ఉండారేమో ఎవరు. ఏమంటారు తెలుసాక? నమ్మండి దేవుడికి బాగుపడిపోతారు, రుజువుతో నమ్మాలి, లేకపోతే లేదు. అది ఇది మంచి మాట. అంటే రుజువుతో మనం నమ్మితే ఏమవుతామంటే దాని మీద నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఉన్నారు, మీరే ఉన్నారమ్మా. మీరు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఏమో కొంచెం ఏ పెళ్లి చేసుకుంటే బతుకాను అంతే. అది ఏంటది? నువ్వు నమ్మే, మనస్ఫూర్తిగా నమ్మేవు కాబట్టే నువ్వు మనం వివాహాలు చేసుకుంటే చక్కటి బ్రతుకులతో ఉన్నతంగా జీవిస్తాం, అంతే కదా. ఇది కూడా అంతే. మన ఆత్మ సంబంధమైన బ్రతుకు ఉన్నతమైన బ్రతుకు. అక్క అర్థమైందా? కాబట్టి ఉన్నతంగా ఆలోచించేది. ఈ రోజు నుంచి ప్రతి విత్తనం గేరా నీవు సత్యమై బతికితావట నువ్వు అని అడుగు వాడికి, మన పరిభాష. చాలా ఇది చింతపిక్క అమ్మ పెదమ్మ, ఇది చింతపిక్కే. మీరు ఇప్పుడు ఇలా చూస్తున్నారు కదా చింతపిక్క. తల్లి చెట్టు కనిపిస్తుందమ్మా? కనిపిస్తుందా ఇప్పుడు? లేదు కదా. చింతకాయ ఎలా ఉంటుంది? పులుపు ఉంటుంది కదా కదా. ఇప్పుడు ఇదే కాయ నమ్మలైతే పులుపు ఉంటుందా? మరి గుడ్డు ఇట్రారా నానమ్మ చూడండి, పులుపు ఉంటుందా? ఉండదు కదా. అంటే ఇందులో పులుపు దాగి ఉంది, ఇందులో చెట్టు దాగి ఉంది. 100 సంవత్సరాలు బ్రతికి ఉండేటువంటి ఒక చెట్టే దీని లోపల ఉంది. ఉందా లేదమ్మా? ఉందా లేదా? ఉంది కదా. లేదనుకుంటారు కళ్ళ ముందు ఉన్నాయి. నాకు తెలిసి ఇదే చెట్టు, గన్నేరు చెట్ట కాదు, మంది చెట్టు. కరెక్ట్, ఇది మంది చెట్టే. మంది చెట్టు ఉంది కదా. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా చెట్టు వేసి? అమ్మా అంటే ఒక చిన్న గింజ 30 సంవత్సరాలు బతికిందని మీరే చెప్తున్నారు కదమ్మా. ఇప్పుడు మీరు బాగా ఆలోచించారు తల్లి. ఇదే గింజ నేలలో పాతే చింతగింజ పెద్ద చెట్టు అయిపోయి 100 సంవత్సరాలు బతుకుతుంది. మీరే ఒప్పుకున్నారు మీ పూల మొక్కనేమని చెప్తున్నారు అనేసి. అంటే ఒక చిన్న గింజ బాబు పడింది, ఒక 30 సంవత్సరాల వయసు ఉంటుందని చెప్తున్నారు కదా, అంతేనా? ఒకసారి ఆ పువ్వు ఏమైనా ప్రయత్నం చేస్తారా తమ్ముడు? ఆ పువ్వు చూడండి. విత్తనాలు కనిపిస్తున్నాయమ్మా? కనిపిస్తున్నాయా? కానీ ఎంత చిన్న చూడు విత్తనాలు. ఇప్పుడు కనిపిస్తున్నాయా కదా. కానీ అంత చిన్న చెట్టు, అంత చిన్న పిక్కలకి ఎంత పెద్ద చెట్టు ఉన్నది లోపల, ఉన్నదా లేదా? 30 సంవత్సరాలు బ్రతికే జీవితం ఉంది, అంతేనా? నేను ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, మన జీవితం కూడా దీనికంటే గొప్పది కాదా? గొప్పది కదా. మరి దానికి కూడా నేలలో పడిన తర్వాత బ్రతుకుంది, దానికి నేల పడిన తర్వాత గింజకు బ్రతుకుంది. ఇదో ఈ కంటికి కనిపించినంత ఈ రెమ్మలాంటి చాలా చిన్నటి ఆకారం కలిగిన దీనికే బ్రతుకున్నప్పుడు నేలలో పడిన తర్వాత మానవుడైన మనకెందుకు ఉండకూడదు? మనకు కూడా ఉండాలి లేదా? ఉండాలి కదా. అదే ఏమని చెప్పాడంటే, మన జీవితానికి కూడా ఒక బ్రతుకుంది, ఒక జీవితం ఉంది. ఇదే ముగింపు కాదు. నేలలో పడిన తర్వాత విత్తనం ఎలాగైతే చనిపోయి బ్రతికి 100 సంవత్సరాలు బ్రతుకుతుందో, మన దేహానికి కూడా, ఈ కంటికి కనిపిస్తున్న ఈ దేహానికి కూడా మరొక చనిపోయిన తర్వాత ఈ శరీరానికి మరొక బ్రతుకు ఉంది. ఎలాగనేసి అంటే, అమ్మా ఇక్కడ చెట్టు కనిపించట్లేదు,
ఆకృతి మార్చుకుంటుంది, ఆకృతి మార్చుకుంటుంది, బ్రతుకును మార్చుకుంటుంది, దీని పదార్థమే మార్చుకుంటుంది. అమ్మా పర్లేదు తల్లి, ఏమ్మా అర్థమైందా తల్లి? పెద్దమ్మా వింటావు కదా, ఇదో విను అమ్మా, ఇదో అమ్మా. ఇది ఎలాగైతే మీరు అర్థం చేసుకోగలుగుతున్నారో అలాగే మన జీవితంలో కంటికి కనిపించని ఈ శరీరానికి మరొక శరీరం ఉంది. ఖచ్చితంగా నమ్మండి. మీకు అర్థం కావడం ఇంకా బాగా చెప్పమంటారా? ఇవేటి వర్షం నీళ్ళు కదా, మేఘాలు ఇప్పుడు ఉన్నాయా లేదా? మళ్ళీ అక్కడ ఉన్నాయి లేవా? అక్కడ నీళ్ళు ఉన్నాయి లేవా? నీళ్ళు లేవా? నీళ్ళు లేకుండా ఎలా పడతాయమ్మా పైన? అది మనం ఇక్కడ నుంచి చూస్తే కనిపించకపోవచ్చు, అంతేనా కదా పెద్దమ్మా? అమ్మా నువ్వు మంచి పెద్దమ్మా, అక్క మర్చిపోయింది అక్క. ఇప్పుడు బాగా అంటే ఇక్కడ నుండి మేఘం కనిపిస్తుంది కానీ నీరు కనిపించట్లేదు. ఇప్పుడు మేఘం కనిపించింది కాబట్టి నీరు కనిపించట్లేదు కాబట్టి నీరు ఉందా లేదంటే ఎలాగా? ఖచ్చితంగా ఉంది. ఉందా లేదా? ఒకటి కంటికి కనిపించేది ఉంది, ఒకటి కంటికి కనిపించేది ఉంది. అలాగే మన శరీరం కూడా, మన శరీరం నడిపిస్తున్న ఆత్మ మనకు కనిపించదా? కనిపించదు. ఈ శరీరానికి నడిపిస్తున్న ఆత్మ కనిపించదు, ఈ ఆత్మ కూడా ఒక బ్రతుకుంది అని చెప్పడం యేసుక్రీస్తు వారు చెప్పారు. అందుకని ఆయన చనిపోయే ముందు, చనిపోయిన తర్వాత చెప్పిన విషయం ఏంటంటే ఈ శరీరానికి బ్రతుకుంది, అలాగే చనిపోయిన తర్వాత ఈ శరీరానికి విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఆత్మ కూడా బ్రతుకు ఉంది అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇది ఎవరి గురించి చెప్పారంటే మన గురించి చెప్పారు, ఎవరి గురించి కాదు. అంటే ఒక వ్యక్తి జీవితం మర్చిపోయారు. ఇప్పుడు ఉదాహరణకు అక్క అన్నది మర్చిపోతే తమ్ముడు అంటున్నాను. నిజంగా చెప్పాలంటే మనం కొన్నిసార్లు ఆలోచిస్తున్న దాని గురించి నిజంగా మర్చిపోతాం మనం, అవునా కదా? అలాగే మన జీవితాల గురించి కూడా మనం ఏమైపోయామంటే మర్చిపోయాం, మన స్థితిని మర్చిపోయాం, మన గొప్పతనాన్ని మర్చిపోయాం. కాబట్టి ఏమనుకున్నాం? ఈ శరీరానికి బ్రతుకు లేదు అనుకున్నాం. అందుకని కదా ఏం చేస్తాం చూడండి, చనిపోయినట్టు కబుర్లు చెప్తాం, చేస్తాం, పంపించేస్తాం, అయిపోయింది అనుకుంటాం. పాతి పెట్టేస్తాం. మీరు అటు స్త్రీ ముట్టరు అనుకో, ప్రేమ ఉన్న వాళ్ళు గట్టి గట్టిగా ఏడుస్తారు, అయిపోయింది. ఇంతవరకు కాదు కదా. యేసుక్రీస్తు ఇంతవరకు అని చెప్పలేదు. అంత అద్భుతమైన బ్రతుకు చెప్పాడంటే యేసుక్రీస్తు వారు, ఇక్కడ బ్రతుకునిస్తాను నేను, పరలోకంలో కూడా బ్రతుకునిస్తాను. ఆత్మ ఈ శరీర సంబంధమైనటువంటి బ్రతుకుని చూపిస్తాను, ఆత్మ సంబంధమైన బ్రతుకుని చూపిస్తాను. అది యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధన. అమ్మ ఇక్కడ చదువుకున్నాను తల్లి, నేను చదువుకున్నావమ్మా? చదువుకున్నావా? ఏమనుకోండి ఇక్కడ, ఎందుకంటే ఒక మాట నేను చూపిస్తాను ఒకసారి. అమ్మా నేను చదువుతాను, అంటే మీరు చదువులేదు కాబట్టి చదివాక చదువు లేదు కాబట్టి మీతో అంటే ఈ మాట చెల్లి వాళ్ళు చూపిస్తున్నాను, ఎందుకంటే మన అవసరం కాబట్టి. మనమందరం ఏమనుకుంటామంటే గొప్ప శరీరాలకు పుట్టిన మనం, మన శరీర దేహం ఎంత గొప్పదో మనకు తెలియాలి. ఏమని తెలుసా? కురెంది పత్రికలో 15:44 ఇలా ఉంది. లైట్ కొట్టండి, ఏమనుకోకండి. ఎస్, ఇది వచ్చి ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడింది. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉండలేదు. అంటే ఇప్పుడు ఈ శరీరం ఇలా చూస్తే మనం ఏమనుకున్నాం? ఇదే శరీరం అనుకుంటాం. అదే ఉదాహరణ చెప్తుంది. మేఘం, అక్కడ నీళ్ళు ఉందా లేదంటే ఇక్కడ చూస్తే నిజమే లేదనుకుంటాం, కానీ వాస్తవం ఏంటి? మరి నీళ్ళతోనే ఉన్నది. అలా విస్తుపోయే నిజాలు ఏంటంటే అమ్మా, మన శరీరానికి ఒక బ్రతుకు, ఒక జీవితం. ఇదే శరీరం కాదు మన జీవితం, మరొక జీవితం. మనం ఎంతవరకు చదువుకున్నాం? తెలుసు కదా. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా ఎందుకు చెప్తాను